అనంతపురం జిల్లాలో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వడగండ్ల వానతో వ్యవసాయ ఉద్యాన పంటలకు అపార నష్టం కలిగింది. 1200 హెక్టార్లలో వరి, మిరప, మొక్కజొన్న, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 150 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసిన ఇన్పుట్ రాయితీగా ఇవ్వాల్సిన మొత్తాన్ని కేవలం 30 కోట్ల రూపాయలలోపే నివేదించారు. 33% కంటే అధికంగా నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, అంతకన్నా తక్కువ ఉంటే పరిహారం రాదని వ్యవసాయ అధికారులు చెప్పడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గాలి వాన వచ్చే టైంకి నా మోటార్ సైకిల్ పంచర్ అయింది. పంచర్ అంటే నేను పంచర్ షాప్కి వచ్చి పంచర్ వేయించుకుందామని వచ్చిన. పంచర్ షాప్లో చెప్పినాక అది గాలి వాన ఉధృతమై ఒక్క నిమిషంలోనే అది కనురెప్పు కాలంలో బంక లేచి మమ్మల్ని ఇంకా అందరూ అనుకొని వచ్చినాము. అది లేచి పోయి ఇట్లా బయటకు వెళ్ళిపోయింది సార్. గాలి మిషన్ గిలిమిషన్ బయటకు దొబ్బి దాంట్లో ఉండే సామాగ్రి అంతా ధ్వంసం అయిపోయింది. ఇంకా వాళ్ళ గడ్డివాం కూడా అటు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ ఇంట్లో పోయినప్పుడు సరే పిడుగు కూడా ఆ ఇంట్లో 4 బండ్లు పగిలిపోయాయి. మేము సిజెంటా 3 ఎకరాలు పెట్టినాము. గాలివాన వర్షం వల్ల పట్టాలని కొట్టుకుపోయి మిరకాలన్నీ నానిపోయినాయి. ఈ విధంగా మాకు పంట నష్టం జరిగింది సార్. చాలా పోయిన సంవత్సరం చాలా అధ్వానం ఉంది. ఈసారి 13,000 12,000 అట్లా అడుగుతున్నారు. మేము మార్కెట్కి ఎత్తిపోయి ఊకే ఎంత అడిగితే అంత ఇచ్చి రావాల్సిందే. తాడిపత్రి దగ్గర ఎక్కువగా డివిజన్లో మనకి ఎల్లనూరులో బాగా డ్యామేజ్ అయిందండి. పుట్లూరు, ఎల్లనూరులో మనకి బనానా అనేది ఎక్కువగా పంట నాశనం అవడం జరిగింది. మార్చి నెలలో మొక్కజొన్న పంట నాశనం అవడం జరిగింది. అదేవిధంగా వరి ఎక్కడైతే మనకు బొమ్మనహాలు కానివ్వండి, రాయదుర్గం కానీ, కన్నేకల్లు ఆ ఏరియాస్లో వరి ఆల్రెడీ మెచ్యూరిటీ స్టేజ్కి దగ్గరలో ఉంది. ఇంకా 10-15 రోజుల్లో కోస్తారని అనుకోవడం జరిగింది. అలాంటి చోట్ల కూడా వడగళ్ళు రావడం వల్ల గింజ అనేది రాలిపోవడం జరిగింది. ఈ విధంగా పంట నష్టం చూసుకుంటే గనక మన జిల్లాలో చూసుకుంటే మనం 2137 హెక్టేర్ల వరకు కూడా ఈ 4-5 రోజుల్లో పడిన పంట అకాల వర్షాలకి మనము పంట ప్రిలిమినరీ ప్రాథమిక నివేదిక బట్టి మన కమిషనర్ వారికి నివేదించడం జరిగిందండి. దీంట్లో కూడా చూసుకుంటే 1727 మంది రైతులను కూడా మనము గుర్తించడం జరిగింది. దీని యొక్క వాల్యూ చూసుకుంటే గనక మనం 15,91,90,00,000 వరకు కూడా ప్రాథమిక అంచనా బట్టి మనం ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.